నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 7 ద ఫస్ట్ 4 మినిట్స్ అనే ప్రోజ్ లెసన్ చూద్దాము. ఇది ఎవరు రాశారంటే రోగర్ బానిస్టర్ అనే పర్సన్ రాశారు. సో ఇప్పుడు మనము లెసన్ లో ఏముందో చూద్దాము. రోగర్ బానిస్టర్ వాజ్ అన్ ఇంగ్లీష్ రన్నర్. ఇంగ్లీష్ రన్నర్ అంటే ఏంటిది? ఈయన ఒక ఇంగ్లీష్ ఆథర్ అంట. హీ వాన్ మెనీ ఛాంపియన్షిప్ రేసెస్ ఇన్ 1950s, but he is best known for being the first athlete to run a mile in under 4 minutes. సో ఇతను ఎవరంట? ఎవరైతే మనకి రోగర్ బానిస్టర్ ఉన్నారో అతను చాలా ఛాంపియన్షిప్ రేసెస్ అనేటివి, రేసెస్ అంటే ఏంటివి? రన్నింగ్ రేసెస్ లాంటివి చాలా గెలిచినారంట. ఎప్పుడు 1950s లో. బట్ అతను దేనికి చాలా గుర్తింపబడతాడంట? ఒక ఏదైతే రేస్ ఉందో అతను 4 minutes లో అతను ఆ రేస్ ని విన్ అయిందంట. అంటే అంత ఫాస్ట్ గా రన్ చేసి ఆ రేస్ లో విన్ అయిందంట. సో అందుకే ఇతను ఏదైతే మనకి ప్రోజ్ లెసన్ ఉందో దానికి ఫస్ట్ 4 minutes అని పెట్టినారు. ఫస్ట్ 4 minutes అంటే ఏంటిది? మనము ఇయర్స్ చేయలేనివి కూడా ఒక 4 minutes లో మనము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని గెలవచ్చు అని చెప్పడానికి మనకి లెసన్ కి ఆ నేమ్ పెట్టినాడు. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు? అతను ఒక ఏదైతే రన్ ఉందో అంటే ఒక కంప్లీట్ రన్ ని ఒక 4 minutes లో కంప్లీట్ చేసి అతను ఆ ఛాంపియన్షిప్ ని విన్ అయిండే అంట. సో దాని గురించి ఇంకేం చెప్తున్నారో చూద్దాము. Many people thought that it was physically impossible to run a mile in less than 4 minutes. ఏదైనా ఒక రన్నింగ్ రేస్ ని మనం కంప్లీట్ చేయాలంటే మినిమం 10 minutes అన్న పడుతుంది కదా. సో అలాంటి ఒక రన్నింగ్ రేస్ ని అతను 4 minutes లో కంప్లీట్ చేయడం అదొక ఫిజికల్లీ ఇంపాసిబుల్ అని అందరు అనుకుంటారు. బట్ ఎవరైతే రోగర్ బానిస్టర్ ఉందో అతను దాన్ని కంప్లీట్ చేసినాడు కాబట్టి అది ఇంపాసిబుల్ ఏం కాదు అని చెప్తున్నారు. బానిస్టర్ ప్రూవ్డ్ దట్ ఇట్ కుడ్ బి డన్. సో అతను 4 minutes లో కూడా చేయొచ్చు రన్నింగ్ రేస్ అనేది. 4 minutes లో కూడా కంప్లీట్ చేసి మనం ఛాంపియన్షిప్ అనేది గెలుచుకోవచ్చు అని చెప్పి మనకి ఎవరు ప్రూవ్ చేసినారంట? మనకి ఎవరైతే ఇక్కడ ఆథర్ ఉండో అతను. Bannister became the first man to run a mile in under 4 minutes on May 6, 1954. ఇతను ఎప్పుడు ఇలా రన్ చేసిందంట? ఒక రన్ ఎప్పుడు గెలిచినంట? 4 minutes ది May 6, 1954 లో గెలిచినారంట. ఎస్టాబ్లిషింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది హిస్టరీస్ ఫేమస్ అథ్లెట్స్. అతను ఎన్ని ఛాంపియన్షిప్స్ గెలిచినా సరే అతనికి అంత గుర్తింపు రాలేదంట. ఈ 4 minutes రన్ ఎప్పుడైతే కంప్లీట్ చేసి ఆ ఛాంపియన్షిప్ విన్ అయిందో అప్పుడు అతనికి చాలా ఫేమ్ అనేది వచ్చిందంట. The first 4 minutes first published in 1955. ఈ లెసన్ ఎప్పుడు పబ్లిష్ అయిందంట? 1955 లో. ఎప్పుడైతే అతను 1954 లో గెలిచినాడో ఆ తర్వాత ఇతను ఆ లెసన్ రాసి పబ్లిష్ చేసినాడు. ఏ ఇయర్ లో? 1955 లో. Covers not only the big race but also the one that came before it. సో ఇతను ఏం చెప్తున్నాడు? ఇందులో ఏం కవర్ చేసిందంట? నాట్ ఓన్లీ ద బిగ్ రేస్ బట్ ఆల్సో ద వన్ దట్ కేమ్ బిఫోర్ ఇట్. సో ఇందులో అతను ఏం చేసినాడు? ఏదైతే ఆ బిగ్ రేస్ అంటే ఏంటిది? ఆ 4 minutes రేస్ ఏదైతే ఉందో దానివల్ల తనకు వచ్చిన ఫేమే కాదు, అంతకు ముందు ఏమైంది, అంతకు ముందు అతనికి ఏమొచ్చిందో అది కూడా రాసిందంట. అదేంటిదో చూద్దాము. అండ్ దోస్ దట్ కేమ్ ఆఫ్టర్ ఇన్ విచ్ బానిస్టర్ ప్రూవ్డ్ దట్ హిస్ రికార్డ్ టైమ్ వాజ్ నాట్ a one off. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇతను ఎప్పుడైతే అలా గెలిచినాడో ఒక రన్నింగ్ రేస్ ని 4 minutes లో, నేను ఒక్కడనే ఏం గెలవలేదు, ఇంకా చాలా ఉన్నాయి ఇలా 4 minutes లో జరిగినవి, అవి ఏంటివో చెప్తాను అని చెప్తున్నారు. అరౌండ్ 1200 spectators gathered to Oxford unassuming Iffley Road track to see, and despite the adverse climatic conditions not ideal for a world record attempt, they saw one. Bannister ran a mile in less than 4 minutes, breaking a mystical barrier and creating a ground breaking moment in sports history. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అతను ఆ 4 minutes రేస్ లో అతనికి ఎలా అనిపించింది, ఫీలింగ్ ఎలా అనిపించింది, ఇంకా అతను ఎలా దాన్ని కంప్లీట్ చేసి విన్ అయినాడు అని చెప్పి సో అరౌండ్ 1200 spectators ఉండే అంట. 1200 spectators అంటే ఏంటిది? 1200 ఆడియన్స్ ఉండే అంట అక్కడ. ఎందులో? అతనికి ఆ 4 minutes రేస్ అయ్యేటప్పుడు అక్కడ ఎవరెవరు వచ్చిందంటే చాలా మంది పీపుల్ అనే వాళ్ళు వచ్చినారంట. ఇంకా క్లైమాటిక్ కండిషన్స్ అనేటివి చాలా మంచిగా లేవంట. సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ రోజు రేస్ అనేది అంత బాగా జరగదు, ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ అనేటివి చాలా మంచిగా లేవు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయిందంట. బట్ ఎవరైతే బానిస్టర్ అంటే మన ఆథర్ ఉండో అతను ఏం చేసిందంట? అతను రేస్ ని 4 minutes లోనే కంప్లీట్ చేసేసిందంట. అదొక మిస్టికల్ అంటే ఏంటిది? ముందే వెదర్ బాగాలేదు, అసలు కంప్లీట్ అవ్వదు అనుకునే రేస్ 4 minutes లో కంప్లీట్ చేసేసి ఇతను ఏం చేసిందంటే ఒక వరల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ చేసిందంట.
He was the first man to do so, 3 minutes 59.4 seconds to be exact, breaking through a mystical barrier and creating an important chapter in sports history. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, అతను అలాంటి క్లైమేటిక్ డే అంత మంచిగా లేకపోయినా క్లైమేట్ అలాంటి రోజు అతను ఏం చేసినాడంటే ఒక ఫస్ట్ 4 minutes అనే చాప్టర్ లో మనకి ఇతను అసలు ఎంతకి కంప్లీట్ చేసినంటే ఆ 4 minutes రన్ ని 3 minutes 59.4 seconds లో అతను ఏదైతే రన్ ఉందో దాన్ని కంప్లీట్ చేసిందంటే less than 4 minutes లో ఆ రేస్ అనేది విన్ అయిందంట. ఎవరు, మనకి బానిస్టర్ అనే పర్సన్, మన ఎవరైతే ఆథర్ ఉందో అతను ఆ రేస్ ని 4 minutes కి 0.6 తక్కువ మినిట్స్, అంటే 4 minutes కంటే 0.6 తక్కువ మినిట్స్ లోనే ఆ రేస్ అనేది కంప్లీట్ చేసి ఏం చేసిందంట ఒక ఇంపార్టెంట్ చాప్టర్, అంటే స్పోర్ట్స్ హిస్టరీలోనే ఎవరు క్రియేట్ చేయలేని ఒక మార్క్ అనేది సెట్ చేసిందంట. Bannister's achievements were celebrated on front pages all around the world. The New York Times reported that he has achieved one of man's hitherto impossible aims, like Babe Ruth, Bobby Jones and Jesse Owens. His name linked in exceptional athletics performance. Bannister then retired from competitive running later that year. At the peak of his athletic career, to focus on medicine. సో ఏమైందంట, బానిస్టర్ ఎప్పుడైతే ఈ ఫస్ట్ 4 minutes అనే రేస్ లో గెలిచి ఛాంపియన్షిప్ పొందినాడో ఆ తర్వాత అతని చర్చలే జరుగుతున్నట్ట మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్. తర్వాత న్యూయార్క్ రిపోర్ట్, అంటే న్యూయార్క్ టైమ్స్ అనే ఒక న్యూస్ పేపర్ లో కూడా అతని గురించి రాసిండే అంట. ఇంకా కొంతమంది ఫేమస్ ఎవరైతే అథ్లెట్స్ ఉండేనో అట్లాంటి వాళ్ళతో పాటు ఇతని పేరు అనేది యాడ్ అయిండే అంట. ఇంకా ఎవరైతే బానిస్టర్ ఉండనో ఎప్పుడైతే ఫస్ట్ 4 minutes అనే రేస్ అనేది, అంటే 4 minutes రేస్ అనేది విన్ అయ్యి ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత అతను ఏం చేసిండంట, ఏదైతే అతని ఇంకా అథ్లెటిక్ కెరియర్ ఉందో దాన్ని స్టాప్ చేసేసిండంట. అంటే అందులో నుంచి రిటైర్ అయిపోయిండు అంట. ఎందుకు రిటైర్ అయిపోయిందంట, టు ఫోకస్ ఆన్ మెడిసిన్, అంటే డాక్టర్ చదువుదామని చెప్పి ఇంకా అథ్లెటిక్ అనే ప్రొఫెషన్ నుంచి రిటైర్ అయిపోయిందంట. సో ఇది మనకి ద ఫస్ట్ 4 minutes అంటే ఎవరైతే మనకి ఆథర్ ఉండో అతను ఒక మంచి అథ్లెట్ అంట. సో అతని గురించి ఎలా ఫీల్ అయ్యిండో అతను ఆ రన్నింగ్ రేస్ గెలిచేటప్పుడు అని చెప్పి చెప్పడానికి మనకి ఏం చేసినాడు, ఈ ప్రోజ్ లెసన్ అనేది రాసినారు. సో ఇది మనకి లెసన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.